ఒక ముస్లిం ఒక రెడ్డి ఇంతకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా మీరు ఒకసారి విశ్లేషించండి. కాబట్టి సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక ఆలోచన. ఎవరికి ఎలాంటి ఆలోచనలు శశబిషలు అక్కర్లేదు. సంపూర్ణంగా వాటిని అమలు చేస్తాము. నెక్స్ట్ రైట్ విప్స్ అదేవిధంగా విప్పులు వేసినాం నలుగురిని. ఒక మాదిగ, ఒక మున్నూరు కాపు, ఒక కుర్మా యాదవ్, ఎస్టీ రామచంద్ర నాయక్, బెల్లయ్య, ఐలయ్య, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్. ఇందులో ఎవరైనా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నరా? స్పీకర్ మీరు చూసిండ్రు కదా ఎవరున్నారో. సో మమ్మల్ని ఎవ్వరు వేలెత్తి చూపే పరిస్థితే ఉత్పన్నం కాదు. చాలా పకడ్బందీగా ప్రతి నిర్ణయంలో సామాజిక సమతుల్యతను పాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాజ్యసభ కూడా 2 ఇస్తే ఒక కమ్మ ఒక యాదవ్కి ఇచ్చినాము. కాబట్టి పనిగట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లాలి, వాళ్ళ దుర్దంతా మా దగ్గర తీర్చుకోవాలి మాతోని అని కొంతమంది అనుకుంటే వాళ్ళ పట్ల మనం జాలి పడతాం తప్ప మన నిర్ణయాలలో లోపం లేదు. రైట్. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఇక్కడ గోపరాజు న్యూస్ 360 నుంచి మీరు ఇందాక అన్నారు కలుపు మొక్కల్ని ఏరేస్తాను లేకపోతే మిగతా వాటిలన్నింటిని కూడా బయట పెడతామని. అయితే దీనికి సంబంధించి 100 రోజుల పాలనలో మీరు ఎంత బాగా చేశారో విశ్లేషణ చెప్పారు. అయితే ఈ 100 రోజుల పాలనలో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎన్ని కోట్లు బయటపడ్డాయి? దీనికి సంబంధించిన పేపర్ ఏమైనా బయట పెడతారా? ఈ 100 రోజుల పాలనలో ఓవైపు సంక్షేమం అభివృద్ధి పరిపాలనతో పాటు రోజు కొద్దీ తొవ్విన కొద్దీ అవినీతి బయటకు వస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా డిస్ప్లే చేస్తారంటే ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా, ఎంత అవినీతి సొమ్ము బయటపడింది, ఎంత అవినీతి పాల్పడ్డారు అనే దాని విషయం మీద ఏమైనా చెప్తారా? ఇప్పుడు 100 కోట్లని మీరు పరిమితి చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే పని చేయకండి. 1000 కోట్లకు పోయింది వాళ్ళ అవినీతి. దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేసినాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ చేసినాం, ఏసీబీ ఆర్డర్ చేసినాం. ఆ విచారణ సంస్థలు విచారణ చేసి పూర్తి నివేదికలు ఇచ్చినప్పుడే అది ఎన్ని 1000 కోట్లకు చేరింది అనేది ప్రకటిస్తాము. అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదలలే. మీరు చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు. ఈరోజు రాష్ట్రం నలుమూలలో జరుగుతున్న విధానాలు, అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ